ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారిపైన డేగ కన్ను వేశాయి. ఏపీలో విజయవాడ ఎయిర్పోర్ట్లో, ఇటు తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి ఎయిర్పోర్టుకు చేరుకుంటున్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎబోలా లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఎబోలా నివారణ చర్యలలో భాగంగా ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ థర్మల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులపై అధికారులు ఇప్పుడు నిరంతర నిఘా ఉంచారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులలో ఎబోలా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారిని వెంటనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. వారితో ప్రయాణించిన ఇతరులను కూడా ట్రాక్ చేయనున్నారు. విమానాశ్రయాలతో పాటు విశాఖ పోర్టులోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేశారు. మరోపక్క వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లోనూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కీలక నగరాలలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. అత్యవసరమైన పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా తగినన్ని పీపీ కిట్లు, వైరస్ నిర్ధారణ కిట్లను కూడా అందుబాటులో ఉంచారు. దీంతోపాటు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందికి వైరస్ లక్షణాల గుర్తింపుపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్రికా దేశాల పర్యటనలకు వెళ్ళవద్దని ప్రభుత్వం సూచించింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కేవలం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ హై అలర్ట్ ప్రకటించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశాలలో బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. మన దేశంలో విమానాశ్రయాలలో ప్రత్యేకంగా ఎబోలా డిటెక్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక నమోదు కేసుల్లో దాదాపు 50% మరణాలు సంభవిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వైరస్ వ్యాప్తి ఆందోళన రేకెత్తిస్తోంది. సో ఇవాళ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మేము ఎబోలా స్క్రీనింగ్కి ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 times ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 times కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 members ప్యాసింజర్స్ వచ్చారు. అందులో 185 membersకి కూడా మేము థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఎవరికి సిమ్టమ్స్ జ్వరం కానీ సిమ్టమ్స్ కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ వాళ్ళ యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. అండ్ ఒకవేళ పాస్ట్ 1 monthలో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ఏమైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రాకింగ్ హిస్టరీ, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, సో అది డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.